న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. యానాం కేంద్రపాలిత ప్రాంతం యానాం పరిధి పరంపేట ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ వారు వెళ్లే రహదారి గత 15 సంవత్సరాలుగా వరదలకు పాడవడంతో ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోవడంతో పరంపేట ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ రైతులు సమస్యలను తోటరాజుకు తీసుకువెళ్లడంతో వెనువెంటనే రోడ్డు నిర్మాణం చేసి ఎస్సీ ఫీల్డ్ రైతు సంఘానికి అండగా నిలిచారు. యానాం కేంద్రపాలిత ప్రాంతం యానాం పరిధి పరంపేట ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ వారు వెళ్లే రహదారి గత 15 సంవత్సరాలుగా వరదలకు పాడవడంతో ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోవడంతో పరంపేట ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ రైతులు సమస్యలను తోటరాజుకు తీసుకువెళ్లడంతో వెనువెంటనే రోడ్డు నిర్మాణం చేసి ఎస్సీ ఫీల్డ్ రైతు సంఘానికి అండగా నిలిచారు. తాము ఏళ్ల తరబడి ప్రతి నాయకుడికి మొరపెట్టుకున్నా ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పిన వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పరంపేట రైతులు, మహిళలు ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ నందికి భాస్కర్ శ్రీనివాస్, సెక్రటరీ ఉండు ప్రభుదాస్, వైస్ ప్రెసిడెంట్ బడుగు నారాయణమూర్తి, గ్రామ పెద్దలు గడ్డం అప్పారావు, గిడ్డం సత్యనారాయణ, పోతుల శివకృష్ణ, బాబాసాహెబ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు పోతుల శివకృష్ణ, కర్రి పేర్రాజు, కోటి మున్న, మహిళలు తొర్రపాటి కుమారి, న్యూ రాజు నగర్ మహిళా మండల అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. खोल देंगे हैं। మరి ఈరోజు మన పరంపేట గ్రామంలో వారు ఎంతో ధైర్యంతో ముందుకొచ్చి రైతుల యొక్క సమస్యను వారు తెలుసుకుని ఈరోజు ఈ వారధి నిర్మించారు. ఇది చాలా లోతులో ఉన్న పోయింది. ఈరోజు కప్పెట్టి మరి ఆయన సాహసంతో రైతులు నడుపుతున్నారు. ప్రజలు రైతుల్ని, పరంపేట రైతుల్ని సార్ మీరు రిబ్బన్ కట్ చేసి తగ్గట్టు కార్యక్రమం స్టార్ట్ చేద్దాం సార్. అన్నీ తప్పు పడుతుంది మీకు సార్. జై తోట, జై తోట, జై తోట, జై తోట, జై తోట, జై తోట. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి శ్రీ సత్య థియేటర్లో మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా దేశవ్యాప్తంగా నేడు రిలీజ్ అవ్వడంతో ముందు రోజు నైటు 10 గంటలకు
దేశవ్యాప్తంగా నేడు రిలీజ్ అవడంతో ముందు రోజు నైటు 10 గంటలకు బెనిఫిట్ షోకి పవన్ అభిమానులతో థియేటర్ వద్ద సందడి నెలకొంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి శ్రీ సత్య థియేటర్లో మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా దేశవ్యాప్తంగా నేడు రిలీజ్ అవడంతో ముందు రోజు నైటు 10 గంటలకు దేశవ్యాప్తంగా నేడు రిలీజ్ అవడంతో ముందు రోజు నైటు 10 గంటలకు బెనిఫిట్ షోకి పవన్ అభిమానులతో థియేటర్ వద్ద సందడి నెలకొంది. తమ అభిమాన హీరో సినిమా విడుదల సందర్భంగా పవన్ అభిమానులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఓజీ ఓజీ అంటూ నినాదాలు గుప్పించారు. ఈ రోజు మా అభిమాన నాయకుడు మా ఆరాధ్య దైవమైన శ్రీ పుణ్యల పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ చిత్రం విడుదల సందర్భంగా అందరికీ ఇవే మా శుభాకాంక్షలు. ఈ సినిమా ఇప్పుడు వరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా రాలేదు. ఎన్నో రికార్డులు ఈ రోజు అభిమానులు ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ గా ప్రతి ప్రేమిని చాలా విపులంగా అర్థమయ్యేలాగా ప్రతి సూపర్ గా తీశాడు. పవన్ కళ్యాణ్ ఎలాగైతే చూడాలనుకుంటున్నామో ఆ విధంగా మమ్మకు 100% చూపించాడు. మా అందరికి చాలా ఆనందంగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత మెగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టున్నాము. జై అన్న సినిమాకి వచ్చామండి. రోజు సినిమాతో రికార్డులు దూరగొట్టాం. సుజిత్ ఏమైతే చెప్పాడో అదే జరిగింది. ఒక్కొక్క సీన్ మామూలుగా లేదు. కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద 40వ దేవి నవరాత్రుల మహోత్సవంలో 3వ రోజు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద 40వ దేవి నవరాత్రుల మహోత్సవంలో 3వ రోజు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి బ్రహ్మశ్రీ కోనం పట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ తనయుడు సాయి శర్మ మంత్రోచ్చరణలతో విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.
प्रचोदयात् धीमहि धियो यो नः प्रचोदयात् अत्यन्तत्वेन प्रतिज्ञा प्रदाय नमः दुर्गादेवताय नमः केतवाय नमः नारायणाय नमः माधवाय नमः ओम मधुसूदनाय नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः वेंकटेशाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अघोक्षणाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः नमस्ते सरस्वत्यै नमः सर्वागताय श्री महाराय महाराय महादेवते देवता स्वरूपे दुर्गा देवी नमः भगवायामि देवन्दयामि रूपदीपान् परं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं नमः रुद्रस्य देवस्य पत्नी नमः प्रोक्ष्याय नमः मृतमस्तमृतोस्तमसि ओम प्राणात्मने नमः ओम प्राणात्मने नमः ओम ज्ञानात्मने नमः ओम दानात्मने नमः ओम समानात्मने नमः मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतार्थान् समर्पयामि समर्पयामि हस्तौ पादौ प्रक्षालयामि अमृतनैवेद्यम्
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ ఆవరణలో ఇంజన్ సెక్టార్ తాళ్లరేవు ప్రాజెక్ట్ సెక్టార్ సూపర్వైజర్ చింతా నాగలక్ష్మి పర్యవేక్షణలో అంగన్వాడీ సిబ్బంది న్యూట్రిషన్ స్టాల్ ఏర్పాటు, గర్భిణీ బాలింతలకు కిషోర్ బాలికలకు పౌష్టికాహారం యొక్క లాభాల గురించి అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ ఆవరణలో ఇంజన్ సెక్టార్ తాళ్లరేవు ప్రాజెక్ట్ సెక్టార్ సూపర్వైజర్ చింతా నాగలక్ష్మి పర్యవేక్షణలో అంగన్వాడీ సిబ్బంది న్యూట్రిషన్ స్టాల్ ఏర్పాటు, గర్భిణీ బాలింతలకు కిషోర్ బాలికలకు పౌష్టికాహారం యొక్క లాభాల గురించి అవగాహన కల్పించారు. వాటి యొక్క లాభాలను వివరించారు. ప్రభుత్వం వారు ఉచితంగా అందిస్తున్న పౌష్టికాహార పదార్థాలు ఏ రీతిలో తయారు చేసుకుని పూజించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు, బాలింతలు, గర్భిణీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నారీ శక్తి కార్యక్రమానికి న్యూట్రిషన్ స్టాల్ ప్రదర్శించడం జరిగింది. ఇందులో భాగంగా చేసే గర్భిణీ బాలికలందరికీ కూడా పోషకాహార ఆవశ్యకతను గురించి వివరించడం జరిగిందండి. దాంతో పాటు ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు కూడా జరుగుతున్నాయి. దాంతోపాటు ఎప్పుడైతే ఇంటి స్త్రీ ఆరోగ్యంగా పోషకాహారం తీసుకుంటుందో అప్పుడే ఆ పరివారం అంతా కూడా, కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతూ ఉందండి. మండలంలో ఇది అప్పుడే 8వ సచివాలయం జరుగుతూ ఉందండి. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం అండి. 8వ జాతీయ పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం ఈ నెల 17వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగిందండి. వచ్చే నెల 16వ తారీఖు వరకు పోషకాహార మాసోత్సవాలని నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు తల్లిపాల ప్రాముఖ్యత, IYCF ప్రాక్టీసెస్ కోసం, అలాగే 6 నెలలు పూర్తి చేసుకున్న పిల్లలకి అనుబంధ పోషకాహార ఆవశ్యకతల గురించి కూడా ఇప్పుడు హాజరైన తల్లులందరికీ కూడా సమావేశంలో వివరించడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే స్వస్థ నారీ స్వస్థ పరివార అభియాన్ అనే కార్యక్రమం ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉందో అందులో ఈ తల్లిపాల ప్రాముఖ్యతకు సంబంధించి, అలాగే అనుబంధ పోషకాహారానికి సంబంధించి ఇక్కడ అనేక పోషకాహార ప్రదర్శనలు, అలాగే ఈ చార్ట్స్ డిస్ప్లే చేయడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది సచివాలయంలో జరుగుతున్న కార్యక్రమానికి వందలాదిగా ప్రజలు వస్తూ ఉన్నారు. ఆ వచ్చిన ప్రజలంతా కూడాను ఇక్కడ పెట్టిన స్టాల్ని చూస్తూ దాని యొక్క ఉద్దేశాన్ని ఆ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి వివరించడం జరుగుతూ ఉందండి. వచ్చిన తల్లులందరికీ కూడా తల్లిపాల ప్రాముఖ్యత, పాలు తల్లిపాలు అనే ఏదైతే తల్లికి కూడా జరిగే ప్రయోజనాలు, తల్లిపాల ప్రాముఖ్యతలో జరిగే ప్రయోజనాలన్నింటినీ కూడా సచివాలయం లోపల మీటింగ్ నిర్వహించి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే 6 నెలలు పూర్తయిన తర్వాత తల్లిపాలలో ఉండే పోషకాలు బిడ్డకి సరిపోవు కాబట్టి వాళ్ళకి అనుబంధంగా ఆహారం వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక పోషకాహార ప్రదర్శన కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. చక్కగా తల్లులందరూ కూడా దాన్ని తిలకించి దాన్ని ఆధారంగా వాళ్ళ పిల్లలకి ఏ విధంగా మేము ఇచ్చే బలామృతంతో అనేక ఐటమ్స్ చేశారండి. ఇక్కడ మేము ఇచ్చే కిట్ ఐటమ్స్ తోటి అనేక వంటకాలు ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లలు పెట్టడం వల్ల పోషకాహార లోపం రాకుండా, ఏదైతే మాలారుషుల పిల్లలు ఇక్కడ తయారు కాకుండా సమాజంలో తయారవకుండా లోపపోషణ అధిగమించి స్త్రీ శిశు సంక్షేమం అనేది జరగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఏడాది కూడా పోషకాహార మాసోత్సవాలు అనేవి మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉందండి. ధన్యవాదాలు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద గురు భవానీ పోలిశెట్టి రామకృష్ణ భవానీ చేతుల మీదుగా మాలధారం చేసి బుధవారం భవానీలు కాలినడకనగా పాదయాత్ర కనకాలపేట నుండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను దర్శించుకుంటకు బయలుదేరారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద గురు భవానీ పోలిశెట్టి రామకృష్ణ భవానీ చేతుల మీదుగా మాలధారం చేసి బుధవారం భవానీలు కాలినడకనగా పాదయాత్ర కనకాలపేట నుండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను దర్శించుకుంటకు బయలుదేరారు. సుమారు 211 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుందని, అమ్మను చూసేందుకు తహతహలాడుతున్న శరణ ఘోషతో భక్తి గీతాలతో ఈ పాదయాత్ర వెళుతున్నట్లుగా భవానీలు తెలిపారు. ఇలాగే ఈ సంవత్సరం కూడా గత 36 సంవత్సరాల నుంచి గురు భవానీ గారి సమక్షంలో అందరూ పాదయాత్రకి దీక్షలు చేసుకుంటున్నారు. భవాని ఈ నిరుడు వెళ్ళినట్టు ఈ సంవత్సరం కూడా మేము 18 మంది విజయవాడ పాదయాత్ర చేస్తున్నాం. భవాని ఈ దీక్షకి సుమారు 6 రోజుల నుంచి 7 రోజులు పట్టచ్చు. భవాని ఇదంతా కూడా అమ్మ దైవాలే జరుగుతుంది కాబట్టి ఊర్లో ఉన్న ప్రజలందరినీ కష్టకాలం నుంచి కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాం. 36 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మనం మాట్లాడుకున్నాం. అలాగే విజయవాడ పాదయాత్ర ఎంతమంది ఉంటే అంతమంది నడిచేస్తున్నారు. అమ్మవారి పాదయాత్ర ప్రతి సంవత్సరం ఎంతమంది ఉంటే అంతమంది అమ్మవారి దర్శనానికి నడిచి వెళ్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి 36 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. మేము ప్రతి సంవత్సరం మామూలు అమ్మవారి చేర్చుకుని అమ్మవారి పాదయాత్ర చేస్తున్నాం. మేము ఆ అమ్మవారి కటాక్షం మాకు కలజేయాలని మేము కోరుకుంటున్నాం. గ్రామస్తులందరినీ చల్లగా చూడాలని మరీ కోరుకుంటున్నాం. నుంచి 18 మంది భవానీలు పాదయాత్ర చేస్తున్నారండి. సుమారు 8 రోజులు పడుతుందండి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకర్పాలెం గ్రామంలో బుధవారం ప్రధానమంత్రి స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకర్పాలెం గ్రామంలో బుధవారం ప్రధానమంత్రి స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో తాళ్లరేవు పిహెచ్సి వైద్యుడు ఈశ్వర్ నేతృత్వంలో బృందం మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుడు ఈశ్వర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా మహిళలకు మెరుగైన ఆరోగ్య
పరిరక్షణ, మహిళలకు సాధికారత కల్పించే దిశగా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించిందన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు ప్రదర్శించిన పౌష్టికాహార పోస్టర్లు ప్రజలకు అవగాహన కల్పించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఐఓ బిఏలి కుమారి, ఏఎన్ఎంలు, వరలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్లు, ప్రసాద్, ఆంజనేయులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఒక లైన్లో రెండు మాత్రమే. తీసుకుంటే దగ్గర ఉన్నాయి. ఈశ్వర్ తాళరేవు మండలం మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ విశేషం ఏంటంటే మనకి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా స్వస్తి నారీ సశక్త పరివార్ అభియాన్ అని చెప్పి కార్యక్రమం చేస్తున్నామండి.
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళందరికీ ఆరోగ్యం చాలా బాగుండాలని చెప్పి వివిధ రకాల టెస్టులు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ ఈ 3 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. అలాగే ఆడవాళ్ళతో పాటు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అన్ని రకాల టెస్టులు చేస్తున్నాం. ఇది మన తాళరేవు మండలంలో అక్టోబర్ 17 నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు చేస్తున్నారండి. ఇవాళ మనం సుంకరపాలెం గ్రామంలో చేస్తున్నాము. ఇది అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా జరుగుద్ది. అందువలన ప్రతి గ్రామం వాళ్ళు కూడా వాళ్ళ యొక్క తేదీల్లో ఉన్న రోజున ఖచ్చితంగా వచ్చి చూపించుకుని టెస్టులు చేయించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం దాదాపు ఈ తాళరేవు మండలంలోనే 1500 మంది పేషెంట్ల వరకు చూసాము. ఇంకా మనకి 6 క్యాంపులు మిగిలి ఉన్నాయి. ఈ 6 క్యాంపులు కూడా చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాం. పేషెంట్లు కేవలం ఆధార్ కార్డు తీసుకుని వస్తే చాలండి. అన్ని రకాల టెస్టులు అన్ని చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.